ఈ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారి సహజ లక్షణాలు తెలుసుకొని ఆ తదుపరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు అనుభవిస్తున్నారో తెలుసుకుందాం. మృదు స్వభావం కలిగి ఉంటారు, దయా వినయం కలిగి ఉంటారు, మధురమైనటువంటి వాక్కులు మాట్లాడతారు, విశ్వాసములు కలిగి ఉంటారు. సామాన్యముగా ప్రవర్తనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చుకోరు. విఘ్నాలన్నీ దాటి ఆదర్శముగా చక్కటి హోదాలో ఉంటారు. ఒంటరితనమన్న వ్యక్తుల యందు అయిష్టత ద్వేషం ఉండదు. ఉత్సాహముగా కాలం గడుపుతారు. బాగా జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. అందరినీ సోదరుడు సోదరి మనులుగా చూచెదరు. ఇష్టమైన అభిప్రాయాలు నిశ్చింతంగా ఉంటాయి. ఇష్టమైన ప్రతి కార్యాన్ని సాధించుకునేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తుంటారు, సఫలం పొందుతారు. ఇక ఈ రాశి వారికి ఏళ్ళనాటి శని ద్వితీయ పర్యాయం ప్రారంభమైంది. ఈ రాశి వారికి గురువు పంచమ స్థానం యందు మరియు శని ద్వితీయ స్థానం ఉండడం వల్ల ఈ రాశి వారికి ఏళ్ళనాటి శని ఒక 2.5 సంవత్సరాలు పూర్తయి శని మీనరాశిలో సంచారం చేత ఇంకో 2.5 సంవత్సరాలు ఈ శని యొక్క ప్రభావం వీరిపై చూపించనుంది. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇంకో 2.5 సంవత్సరాలు, చివరి 2.5 సంవత్సరాలు ఏళ్ళనాటి శనిలో చివరి 2.5 సంవత్సరాల ఫలితం అనుభవించున్నారు. ఈ రాశి వారికి గురువు పంచమ స్థానం సంచారం వల్ల ఇంటి యందు వివాహాది శుభకార్యములు, ఇంటి యందు శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. శుభవార్తలు వినుట, సంతాన ప్రాప్తి కలగడం, సంఘంలో గౌరవ మర్యాదలు లభించడం, కీర్తి ప్రతిష్టలు, నూతన వ్యాపారం ప్రారంభం చేసుకోవడానికి సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకొని శుభ ఫలితాలు పొందుతుంటారు. పాత బాకీలన్నీ కూడా సకాలంలో చేతికంతాయి. గతంలో ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుంచి కొంతవరకు బయటపడతారు. విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకు రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతుంటారు. ఇక ఉద్యోగ ప్రమోషన్ల కోసం ఆశపడుతున్నటువంటి వారు చాలా ప్రయత్నాలు చేయక తప్పదు. అనేక ప్రయత్నాలు చేస్తే కానీ దాన్ని సఫలం చేసుకోలేరు. నూతన వస్తు వాహన ఆభరణాలు కొంటున్నారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. డబ్బు నీళ్ళలాగా ఖర్చు చేసేటువంటి సమయం చెప్పుకోవచ్చు. గృహ సంబంధ అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికొస్తుంది. ఇంటి యందు ఇంకొకరికి సంపాదన మొదలైనటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. పాత సమస్యలు సమసిపోతాయి. మీరు తప్పకుండా ఆచరించాల్సినటువంటిది శనిగ్రహానికి జపతర్పణ హోమాదులు, అఘోర పాశుపత హోమం మరియు రుద్రాభిషేకం నిరంతరం చేసుకోవడం వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందవచ్చు.